హాయ్ అండి. నేను పెట్టాలనుకున్న వీడియోల్లో ఇదొకటి. ఈ వేషం ఎందుకు ఎయ్యాల్సొచ్చిందో తర్వాత చెప్తాను. ఇట్లా ఉంటే దొంగలాగా భలేగున్నావు అని చెప్పింది మా అమ్మాయి. సరే ఫోటో దిగమని దిగాను. దిగిన తర్వాత నేను కూడా వస్తానంది. వద్దన్నా వెళ్ళలేదు. నా ఎమ్మటనే వచ్చేసింది. డోర్ వేయలేదంటే మళ్ళీ వెళ్ళి డోర్ వేసి మళ్ళీ బయటకొచ్చాము. అప్పటికి చెప్పాను వద్దన్నా కానీ నా వెనకే వస్తుంది. నేను వీడియో తీస్తుంది అనుకోలేదు. మామూలుగా వెళ్ళిపోయాం గడువుగా. చల్లగా ఉంది, చాలా చల్లగా. కింద స్వెటర్ ఏమీ లేకపోయేసరికి ఆ చిన్న దుప్పటి కనిపించింది, గల్ల దుప్పటి. మన వెనకటి కాలంలో గల్ల దుప్పట్లు వేసుకుని వచ్చేవాళ్ళు దొంగోళ్ళు అనేవాళ్ళు కదా. సేమ్ టైటిల్ పెట్టేసింది. ఇక టీవీ ఆర్డర్ పెడితే వాడు తీసుకొచ్చి వేరే ఇంటి ముందు పెట్టి ఫోటో తీసి మాకు పెట్టాడు. ఎటు చూసినా టీవీ కనిపించలేదు. మేమున్న ఇంటికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎటు చూసినా కనిపించలేదు. నెంబర్స్ ఏముంది కానీ ఎక్కడ చూసినా ఒకే రకంగా ఉంటాయి ఇల్లు. అందుకని 2 సార్లు తిరిగి చూసినా మాకు కనిపించలేదు. ఇంకా లాభం లేదని చెప్పేసి ఆపోజిట్లో ఉండేది కూడా కమ్యూనిటీ ఆఫీస్ తరపున ఇల్లు. అది సేమ్ నెంబర్ ఉంటుంది. అప్పుడు ఆలోచన వచ్చేసి అట్లా వెళ్ళొస్తా అంటే నేను వెళ్తానంటే తను కూడా వచ్చింది. అందుకని ఆ గల్ల దుప్పటి కప్పుకొని వెళ్ళొచ్చాను అనమాట. అక్కడికి వెళ్తే అక్కడ లేదు. వెంటనే ఫోన్ చేసాము. అతనే తీసుకొచ్చి మళ్ళీ వెనక సైడ్ మాకు పెట్టాడు. ఒరిజినల్ వీడియో కూడా పెడతాను, అది కూడా చూసేయండి. ఏంటి అన్నది మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ. నడవక్క కారు కూడా లేదు కానీ సొంతేద్దామంటే ఏది